ఏం చేయబోతున్నాడే? అదే నాకు తెలియడం లేదు. అన్నపూర్ణ మెడల్ వంచడానికి డాడీ ఏదో పగడ్బందీగా స్కెచ్ చేసినట్టున్నారు. బావా, ఈ సూట్ కేసు ఏంటి? ఆ అన్నపూర్ణ గెలుపు గర్వాన్ని బూడిద చేసే బ్రహ్మాస్త్రంరా. చెప్పింది గుర్తుందిగా, చిన్న తేడా కూడా రాకూడదు. అస్సలు రాదు బాపినెడ్డి గారు. పర్ఫెక్ట్గా చెప్పింది చెప్పినట్టు చేసి మీ ప్లాన్ని సక్సెస్ చేస్తాం. కంటి సైగలు కూడా రెప్పపాటులో పసిగట్టగలిగే తెలివితేటలు ఆ అన్నపూర్ణ సొంతం. వాసనను బట్టి వంట రుచిని, మాటను బట్టి మనిషి తీరుని అంచనా వేయగలను. జాగ్రత్తగా ఉండండి. పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాం. వస్తాం బాపినెడ్డి గారు. పదండి. బావా, అసలు ఏం చేస్తున్నావు? చైర్మన్ పదవికి అన్నపూర్ణ రాజీనామా అనే బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపట్లో వినబోతున్నారు. కాంచన, స్వీట్స్ రెడీగా ఉంచండి. శుభవార్త విన్నాక నోరు తీపి చేసుకుందాం. రే, నీ బావ ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. బాధతో నీ గుండెల్లో సోలాలు గుచ్చుకుంటుంటే ఈ సూది వేరు గుచ్చుకోవడం ఏ పాటి చెల్లెమ్మా? అమ్మా, నిన్ను చూస్తే జాలి పడాలో, నీ పరిస్థితి చూసి బాధపడాలో ఏం అర్థం కావట్లేదు చెల్లెమ్మా. అరే, 2 జోకర్లు పడి మిగతా ముక్కలు పొంతం లేకుండా పడితే ఆడాలా డ్రాప్ అవ్వాలని తీరం సంశయం ఉంటుందే, అలా ఉందమ్మా. నిన్న మొన్నటిదాకా వేదకి నీ మాట వేదం, నువ్వు చెప్పిందే శాసనం, నువ్వే ప్రపంచం. కానీ ఈ మధ్యలో నీకు దూరంగా అన్నపూర్ణకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది. 24 గంటలు నీ భర్తకి పక్కన ఉండే యోగం నీకు ఎలాగూ లేదు. ఉన్న కన్న కూతురు కూడా నీ పక్కన ఉండకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. అన్నపూర్ణ వేదాన్ని మెల్లగా తన దగ్గర చేసుకుంటుంది అనుకున్నాను, కానీ వేదనే తనకు తను మెల్లగా అన్నపూర్ణకి చేరువవుతుంది. అసలు అన్నపూర్ణ ఉనికే గిట్టని వేద తన పెద్దవుని గెలవడం, హారతి తీసుకోవడం, బుట్టు పెట్టించుకోవడం. అమ్మమ్మమ్మమ్మ, ఈ పరంపర మామూలుగా లేదు. ఇప్పటిదాకా అన్ని గడప దాటి బయటే జరిగాయి. రేపో మాపో మెల్లగా గడప లోపలికి ప్రవేశం కూడా జరిగిపోతుంది. అమ్మా, క్రమంగా నీ కూతురు నీకు దూరమై అన్నపూర్ణ పంచం చేరిపోతుందేమో. బావా, లలిత, బావ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీకేం చెప్తున్నాడు? మర్యాదగా చెప్పు బావా. పని కట్టుకుని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? లలితకి ఏం చెప్తున్నావు? మన 2 కుటుంబాల మధ్య ఏమైనా సమస్యలు సృష్టించాలని చూస్తున్నావా? చెప్పువా. అన్నయ్య నా మేలు కోరి వచ్చాడు. నేను కోపంగా ఉంటే అలా కోపంగా ఉండడం మంచిది కాదని చెప్పడానికి వచ్చాడు. ఆ కుటుంబం ఈ కుటుంబం ఒక్కటే, మనసులో ఏం పెట్టుకోకుండా సర్దుకొని పొమ్మని చెప్పడానికి వచ్చాడు. అమ్మయ్యా, లలిత చెల్లెమ్మ నన్ను గండం గట్టెక్కించింది.